ప్రైజ్ లార్డ్, అందరికీ శుభాభివందనాలండి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నటువంటి నిత్య సత్యం ఏంటంటే, ప్రసంగి గ్రంథము 7:17 ఒక వచనం నేను చదువుతాను. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవుదువు. ఎందుకు ఈ లేఖనం నేను చదివానంటే, రీసెంట్గా మా యొక్క ఏరియాలో ఒక 18 సంవత్సరాల యవన కుమారుడు చనిపోవడం జరిగింది బైక్ యాక్సిడెంట్లో. అయితే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి చక్కగా పెంచుకున్నటువంటి ఆ కుమారుడు స్నేహితులతో ఎక్కువగా తల్లిదండ్రులు ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల చక్కగా పెరిగాడు. అయితే 13వ సంవత్సరం నుంచే బండి కావాలని తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టినప్పుడు ఆ యొక్క 18వ సంవత్సరం వచ్చేసరికి తల్లిదండ్రులు మరి వాడు బాధను తట్టుకోలేక, వాడు పెట్టే ఇబ్బందిని మరి భరించలేక కొనివ్వడం జరిగింది. కొనిచ్చినటువంటి 3వ రోజే స్నేహితులతో ఫుల్లుగా తాగి డివైడర్ కొట్టి మరణించడం జరిగిందనమాట. అయితే మరణించిన వెంటనే ఆ తల్లిదండ్రులు రోధిస్తున్నారు ఆ యొక్క బిడ్డ ముందు. దేవుడా, నీకు జాలి లేదు, దేవుడా నీకు కనికరం లేదు నాయన, మా దీపాన్ని నువ్వు ఆర్పేశావని తల్లిదండ్రులు ఎంతగానో రోధించడం జరుగుతుందనమాట ఆ యొక్క కుమారుడు ముందు. అయితే మీరు గమనించండి, ఒక దీపం అనేది సహజంగా ఎలా ఆరుద్ది? ఇంట్లో దీపం పెట్టారనుకోండి, అన్యులైతే వాళ్ళకు ఒక గది ఉంటుంది, ఆ గదిలో దీపాన్ని పెడతారనమాట. అంటే ఇంట్లో ఒక మూలలో ఉన్నటువంటి గదిలో ఉన్నటువంటి దీపము సహజంగా ఆరాలంటే ఆ గాలి ఆ యొక్క ఇంట్లో మూలకున్నటువంటి ఆ యొక్క దీపం ఆరాలంటే గాలి కొంచెం అక్కడ దాకా రావాలంటే కొంచెం కష్టమే. ఒకవేళ దీపం ఆరిందంటే దాని అర్థం ఏంటి? గట్టిగా గాలి వచ్చైనా దీపం ఆరాలి, లేదా మనంతట మనమైన దాన్ని ఊది ఆర్పాలి. కనుక చూడండి, ఫుల్లుగా తాగి స్నేహితులతో దుర్మార్గమైనటువంటి పనులు, దుర్మార్గమైనటువంటి చేష్టలతో బ్రతుకుతున్నటువంటి ఆ పిల్లడు సడన్గా స్నేహితులతో తాగి డివైడర్ కొట్టి మరణించాడంటే ఇప్పుడు చెప్పండి, దీపము దేవుడు ఆర్పాడా? వాడంతటి వాడే దాన్ని ఆర్పుకున్నాడా? గమనించండి. కనుక చేసినటువంటి మిస్టేక్స్లన్నీ కూడా దేవుని మీద పెట్టి మనం ఎప్పుడు కూడా మాట్లాడే వారిగా మనము ఉండకూడదు. అందుకని దావీదు భక్తుడు అంటాడు, ప్రభువా నీ వాక్యం నా పాదాలకు దీపమై ఉన్నది అనుకుని దేవుడు మాట్లాడతాడు. అంటే వాడు బ్రతుకున్నప్పుడే వీళ్ళు వాక్యం అనే ఆ దీపముతో వాడు హృదయంలో వెలిగించినట్లయితే ఈ భౌతిక సంబంధమైనటువంటి జీవితంలో దేవుడు ఎంతవరకు అయితే నిర్దేశించి ఉంచాడో ఆ యొక్క కుమారుడికి, అంతవరకు వాడు హ్యాపీగా బ్రతుకును. కనుక ఎప్పుడైనా సరే పిల్లలను మనం ఆత్మ సంబంధులుగా వాళ్ళని మనం గైడ్ చేయాలి. మొదటగా వాళ్ళ ఆత్మ సంబంధులుగా ఎప్పుడైతే వాళ్ళందులో ఉత్తీర్ణులై ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు భౌతిక సంబంధమైన జీవితంలో కూడా చాలా బలంగా వాళ్ళు పెరిగే అవకాశాలు ఉంటాయి. కనుక పిల్లల్లో మొదటిగా తల్లిదండ్రులుగా మొట్టమొదటిగా గమనించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళ ఆలోచన విధానాలను తల్లిదండ్రులు గైడ్ చేస్తూ పిల్లల్ని పెంచేవారుగా ఉండాలి. అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, బయట స్నేహితులతో ఎలా తిరుగుతున్నాడు, ఇంట్లో ఉన్నప్పుడు ఎంత చక్కగా ఉంటున్నాడు, బయట స్నేహితులతో ఏం చేస్తూ తిరుగుతున్నాడని వాడు ఆలోచన విధానాలను వీళ్ళు ఎప్పుడైతే తల్లిదండ్రులు అవి గైడ్ చేస్తూ పిల్లల్ని పెంచుతారో ఖచ్చితంగా వాళ్ళు పెద్ద అయిన తర్వాత